వెల్కమ్ టు S4 నేను మీ రమ్య. ప్రముఖ గాయని సునీత ఇటీవల మహిళల డ్రెస్సింగ్, వ్యక్తిగత స్వేచ్ఛ, ఫెమినిజం, అలాగే సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ఆమె అభిప్రాయాలను కొందరు సమర్థిస్తుండగా మరికొందరు భిన్న కోణాల్లో స్పందిస్తున్నారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలన్నది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని సునీత పేర్కొన్నారు. అయితే ప్రతి నిర్ణయానికి సమాజం నుంచి వచ్చే స్పందనను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ముఖ్యమని ఆమె అన్నారు. మై బాడీ మై రైట్స్ అనే భావనపై స్పందిస్తూ మహిళలకు తమ శరీరంపై పూర్తి హక్కు ఉందని అంగీకరించిన సునీత అదే సమయంలో సమాజంలో ఇతర విషయాలను చూసే విధానాన్ని కూడా పూర్తిగా విస్మరించలేమని వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై సమతుల్య దృష్టితో చర్చ జరగాలని సూచించారు. ఫెమినిజం గురించి మాట్లాడుతూ దాని అసలు అర్థంపై సమాజంలో మరింత అవగాహన అవసరమని చెప్పారు. పురుషులు, మహిళలు సమాన గౌరవం పొందాలని చెప్పడమే ఫెమినిజం లక్షణమని, అయితే కొన్ని సందర్భంలో దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా రంగంలో మహిళల నిర్ణయాల గురించి కూడా ఆమె మాట్లాడారు. ఒక సన్నివేశంలో నటించాలా వద్దా అనేది పూర్తిగా ఆ వ్యక్తి పరిస్థితులు, అవసరాలు, కెరీర్ లక్ష్యాలు, వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఏ పరిస్థితిలోనైనా నో చెప్పే హక్కు ప్రతి మహిళకు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే సినిమాలు, వెబ్ కంటెంట్ సమాజంపై ప్రభావం చూపుతాయని సునీత అభిప్రాయపడ్డారు. తెరపై పదే పదే చూపించే కొన్ని అంశాలు ప్రేక్షకుల ఆలోచనలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ముఖ్యంగా యువతపై వాటి ప్రభావాన్ని విస్మరించరాదని పేర్కొన్నారు. మొత్తంగా మహిళల స్వేచ్ఛ, సామాజిక బాధ్యత, వ్యక్తిగత నిర్ణయాల హక్కు వంటి అంశాలపై సునీత చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.